ప్రశ్నిస్తారా? ఇది నా సవాల్. నువ్వంటే కాయకాయన సంబంధం లేదు, హెచ్ఆర్ కంపెనీ నాది కాదు, క్లీనింగ్ లో నేను డబ్బులు తీసుకోవట్లేదు. ఒక్క మాట చెప్పు, ఒక్క మాట చెప్పు. నువ్వు గుడికొచ్చే ప్రమాణం చేయి. శుద్ర పూజలు చేయడం మాత్రం నీకు శ్రీకాళహస్తి వెళ్ళాలి. శుద్ర పూజలు నా కాలేజ్ వెళ్తే అక్కడ చెప్తున్నారు, ఎలక్షన్ ముందు వచ్చి 50 లక్షలు ఖర్చు పెట్టి శుద్ర పూజలు చేశాడండి అని చెప్పేసి. ఆ శుద్ర పూజలతోటే బ్లాక్ షర్ట్ వేయాలని చెప్పారట, ఆ శుద్ర పూజలతోటే బొట్టు పెట్టాలని చెప్పారంట. శుద్ర పూజలు, ఈ శుద్ర పూజలు అయ్యి ఈ వచ్చే వర్షంలో శుద్ర పూజలు చేయరు. శుద్ర పూజలకు వెళ్తాడో మళ్ళాడికి వరకు వెళ్తాడో చూపిస్తాను నేను. ఆ శుద్ర పూజలు కూడా స్టాప్ పెడతాను, పులుస్తా పెడతారు. ఇది ఇంకా ఉత్తరాలు మాట్లాడద్దు, చాలా మాట్లాడి ఈ స్టోరీ అంతా మాట్లాడి అంతా ఉన్నాయి. ఒకేసారి మాట్లాడితే అది టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ ఇక్కడ వచ్చే నెలలకి ఒక్కొక్క స్ట్రోక్ ఉంటుంది, ఒక్కొక్క స్ట్రోక్ ఉంటుంది. దయచేసి ఉద్యోగస్తులారా, మీరు రూల్స్ ని అన్ని దృష్టిలో పెట్టుకుని కావండి. ఏదో జిలేబీ బాబు చెప్పారు కదా అని చెప్పేసి అనుకుంటే అతనితో పాటు మీరు ఇబ్బందులు పడతారు, ఊరి కోసం మనం తీసుకునే జీతం ఊరి ప్రజల కోసం, ఊరి బాగు కోసం మీరు ఉపయోగించండి. మన ప్రజల డబ్బులేటి, నేను 45,000 రూపాయలు ప్రజల డబ్బులు నెలలో తీసుకుంటూ ఉన్నాను. నా పెన్షన్గా 45,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నాను. ఇతర నాకు వచ్చిన ఢిల్లీ ప్రతినిధి జీతాలు కానీ ఏది నేను తీసుకుంటలేదు, పెన్షన్ మాత్రమే 45,000 రూపాయలు తీసుకుంటాను. ఆ 45,000కే రోజు 15 గంటలు పనిచేస్తున్నాను. మరి నాకంటే 50,000, 75,000, 1 లక్ష రూపాయలు తీసుకుని ప్రజలు పనిచేయాలి కదా. లంచాల కోసం ఇంటికి చూడాలి. మన ఊరికి ఏం చేస్తున్నాం, ఏంటి మన పరిస్థితి అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రజలు ఇచ్చిన డబ్బులే కదంటే మన జీతాలు. మీరేనా ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిపోయారండి అందులో? మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళ డబ్బే మనం చేతులు తీసుకుంటున్నాం. ఒకసారి మనసుతో ఆలోచన చేయండి. ఈ పెద్దలు చెప్పి సెల్యూట్ చేయడానికి నిజాయితీగా డ్యూటీ సెల్యూట్ చేసేవాడు సెల్యూట్ చేయండి. పనికిలో సెల్యూట్ చేయాల్సిన దాన్ని అవసరమే లేదు. జీవితంలో నేను 15 సార్లు గౌరవ తీసుకునే అవకాశం నాకు కలిగింది. ఒక సామాన్య వ్యక్తిని నేను ఏడాదికైనా పాండిచేరి కార్యక్రమం మహే ఎంతో మంది ఉద్యోగ సంఘాలకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ అక్కడ పనులు అయిపోతున్న దగ్గరికి వస్తుంటారు. ఏడంతో పాటు వాళ్ళకు కూడా సేవలు అందించారు. మీరు ఉత్తమ కానిస్టేబుల్ అవ్వండి, ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ అవ్వండి, ఉత్తమ ఏఎస్ఐ అవ్వండి, ఉత్తమ ఎస్ఐ అవ్వండి, ఉత్తమ ఇన్స్పెక్టర్ అవ్వండి, ఉత్తమ ఎస్పీ అవ్వండి. అంటే ఇంట్లో మనం క్లీన్ చేసే వరకు, సెల్యూట్ చేసే వరకు అవార్డులు ఇస్తుంటారు చూసారా, అవి నిజమైన అవార్డులు కాదు. నిజాయితీగా ఉండి నిజాయితీగా డ్యూటీ చేసేవాడిది అది అవార్డు. నేను 3 టైములు ఉత్తమ శాసనసభ్యుడిగా 30 మందిలో ఉత్తమంగా నేను డిక్లేర్ కావగలిగాను. ఇది మల్లాది కృష్ణారావు చరిత్ర. ఒక్కసారి కరోనా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరు డాక్టర్ కూడా వెళ్ళే టైంలో నేను లోపలికి వెళ్ళి కరోనా పేషెంట్ని 13,000 పేషెంట్ని నేను కలవగలిగాను. టాయిలెట్లు శుభ్రం లేకపోతే టాయిలెట్ కడిగి శుభ్రం చేశాను. పాండిచేరి పేషెంట్లు వాళ్ళు వెళ్ళిన టాయిలెట్లను కూడా నేను కడిగి చేశాను. ఎందుకంటే మనం చేస్తే మనం చూసిన పరిసరం నుంచి శుభ్రంగా పెట్టేశారు. ముందు వరకు చేయలేను అన్నవాళ్ళు కదా. లోపలికి వెళ్ళిన వాళ్ళు నర్సు వెళ్ళారు, డాక్టర్ వెళ్ళారు. అదే మినిస్టర్ వెళ్ళిపోతున్నారు, మన వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పేసి. ఈ కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో లోపలికి కరోనా పేషెంట్లు చూడడానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తిని, రెండో వ్యక్తి తెలంగాణ గవర్నర్ తమిళిసై. దాని తర్వాత అందరూ బయలుదేరారు. ముందు ఎవరు కూడా తెలిసిపోయారు. పాండిచేరిలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లోపలికి నేను వెళ్తానంటే వస్తే ప్రాణంతో సరిగట్టం కాదని చెప్పేసి అనేవారు. 50 పేషెంట్లు కరోనా వస్తే ఒక 100 బైకుల దూరం మొత్తం అంతర్గతి మీకు ఎవరో భోజనాలు పంపించారు. ఓల్డేజ్ నుంచి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పంపిస్తే ఉన్నాం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళకి భోజనాన్ని మళ్ళీ పాండిచేరి వచ్చి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి ఆక్సిజన్ ఏర్పాటు చేసి అన్ని చేశాం. ఏది నేను ఒక వరదత్వం వదిలేశారా, ఒక కరోనాత్వం వదిలేశారా, దేనికి వదిలేదు. నా ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా ఊరు, నా యానం అన్నట్టుగా నేను పనిచేశాను. ఎన్నాళ్ళు పనిచేశాను? 35 సంవత్సరాలు రా బాబు. డిసెంబర్ 21వ తారీఖు 35 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా కోడగా వచ్చాను. 61 సంవత్సరంలోకి వచ్చాను నేను. ఈ జిలేబీ అంటే వచ్చే లక్షలు గారు బతకడు. ఇది
మీటింగ్ అన్నట్టు వచ్చేదా మీరు ఉంటే చూస్తాను కానీ నీ బాబులు చూసాను కానీ అన్నాను నేను. నా సాగు నేను ఎప్పుడు చెప్తాను నీకే తెలుసా, దేవుడు హాస్పిటల్ ఉంటే రేపు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకో 15 సంవత్సరాలు బతకొచ్చు. వచ్చే లక్షల వరకు నీ ప్రాణం ఉంటే కదా చూద్దారా బాబు. దేవుడు నీకు రాసి పెట్టాడు, నాకు రాసి పెట్టాడు. నేను ఎవరిని చంపడానికో ఇంకోటి చేయడానికో నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయను. తప్పు చేసినప్పుడు కూడా తప్పు ఉంటే ఓకే వదిలేయరా అని చెప్పేసి అనుకుంటాను. ఇప్పుడు ఆంధ్రలో కూడా జరుగుతుంది రెడ్ బుక్ పరిపాలన. వాళ్ళు తప్పు చేసిన అందరినీ గుర్తుపెట్టుకుని ఒకరికి ఒక స్ట్రోక్ ఇస్తున్నారు. తప్పు చేయడానికి ఎవరిలేదు, తప్పు చేసేవాడికే. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రజలు దోస్తున్నారో, ఎవరికి ఇచ్చేస్తున్నారో రెడ్ బుక్ కాదు కానీ మరి గ్రీన్ బుక్ రెడీ చేద్దాం. ఈ గ్రీన్ బుక్ రెడీ చేద్దాం. ఒక 15,000 మంది పేర్లు ఉన్నాయి అప్పుడే. వాళ్ళు చూద్దాం ఏ విధంగా వాళ్ళని తప్పు చేసింది పనిష్మెంట్గా ఏం చేయలేదా మనం చూద్దాం. నేను ఎవరికి పనిష్మెంట్లు ఇచ్చినాను కాదు, ఎవరికి వేరువేరుగా ఇరికించడం కాదు. అది నా వీక్నెస్ అనుకుంటున్నారు. మొదటికి సరే ఏమి చేయలేదని అనుకుంటున్నారు. నాకు మనస్సాక్షి ఉంది. ఎక్కడి నుంచో 0 నుంచి స్టార్ట్ అయినాను నేను. ఆకాశంలో పుట్టినాను కాదు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాదు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాను కాదు. కానీ మల్లారి కృష్ణారావు సేవల్ని 6 ఎలక్షన్లు చూపించాను. ఏ ఎలక్షన్లో మీకు ₹1 ఇచ్చానా, ఒక మందు బాటలు ఇచ్చానా, ఏమైనా ఇచ్చానా? నేను మీకు అన్నీ చేశాను. ఆ కృతజ్ఞతతో నన్ను ప్రతి ఎలక్షన్లో గెలిపించుకుంటూ వచ్చారు. ఒక తెలుగుడిగా ఈ యానం నుంచి వచ్చిన వాడు ఒక మినిస్టర్ అవ్వకపోతే 3 సార్లు ప్రమాణం చేసే అవకాశం మీ మల్లారి కృష్ణారావుకి సామాన్య వ్యక్తికి వచ్చింది. మరి ఏదో ఒక డిప్యూటీ సీఎం వచ్చేది కదా, మీరు అందరూ వచ్చేది బస్ స్టేషన్ వచ్చే డిప్యూటీ సీఎం వచ్చేద్దామని కదా అన్నాం, మినిస్టర్ వచ్చేద్దానన్నాం, చైర్మన్ వచ్చేద్దానన్నాం. ఎక్కడ బాగుండేది? ఎమ్మెల్యే పదవి సరిపోలేదా? ఈ మాటలు మల్లారి కృష్ణారావు సెల్లు కబుర్లు చెప్తారంట. ఎక్కడ బాబు ఏ దానిలో సెల్లు కబుర్లు చెప్పిన రారబాబు బయటికి నువ్వేం మాట్లాడతావు, నీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో కాగితం తగ్గిపోయేగా ఆధారం. నీలేదా ఒక యజమాని దగ్గర కాలు దగ్గర కూర్చోలేదు కదా బాబు ఎలక్షన్ టైంలో. కూర్చోమని ఆనంద రెసిడెన్స్ ఒకళ్ళు చెప్తే కింద కూర్చున్నాడు. కింద కూర్చొని కాళ్ళు అంటే మల్లారి కృష్ణారావు ఎప్పుడు నా కాలు దగ్గర కూర్చోలేదు, మీరు శబాసగా అనుకుని నా ఓట్లు కూడా నీకే అన్నాడంట. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. దీనికి అడ్డపడి కూడా మల్లారి కృష్ణారావు చెప్తున్నాడు. వారికి చెప్తున్నాను, వీరికి చెప్తున్నాను. ఛాలెంజ్ నీకు ఎన్ని కోట్లు అంటే ఉండొచ్చు. మల్లారి కృష్ణారావు వ్యక్తి దగ్గర, మల్లారి కృష్ణారావు నిజాయితీ దగ్గర మీరు ఈశ్వరెత్తి పని చేయరు బాబు. ఈశ్వరెత్తి దేనికైనా ఛాలెంజ్. నీ దగ్గర స్నేహితుడిగా ఉన్నప్పుడు కానీ, నీ దగ్గర ఏదైనా ఆర్థికంగానో ఫైనాన్షియల్ గానో ఏదైనా ఒక రూపాయి కానీ తీసుకుంటే చెప్పు. ఇప్పటికైనా నేను ఉపయోగపడడం తప్ప మీరు నేను ఉపయోగపడించడం కాదు. మీకేదో జన్మలో మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాను. ఏమో ప్రజలకి, మీకు పేదోడికి రుణం తీర్చుకుంటాను. ఇంకా కొంచెం రుణం ఉంది, ఆ రుణం కూడా తీర్చుకుంటాను. ఇది అందుకని వేళ చెప్పిన ప్రతి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈ క్లబ్ మళ్ళా మహారాష్ట్రం టెంపుల్ ఎదురుకుంటా తిరుమల క్లబ్, మీ దేవుడి పేరు పెట్టండి బాబు. తెలంగాణ పేర్లు కూడా తిరుమల క్లబ్, శ్రీడి సాయిబాబు క్లబ్, సూర్య క్లబ్, తిరుమల క్లబ్, లేదంటే జిలేబీ క్లబ్, లేదంటే సమోసా క్లబ్, ఇలాంటి క్లబ్లు పేర్లు పెట్టండి బాబు. పేర్లు పెట్టండి. 100 క్లబ్లు రిజిస్ట్రేషన్లు, 7-8 క్లబ్లు ఏమో బిల్డింగ్లు కట్టేస్తారు. వీధికోటి ఇంటికోటి వచ్చేస్తారు. మల్లారి కృష్ణారావు 100 క్లబ్లు వచ్చేసింది. ఈ వీధుల్లోకి వెళ్ళడానికి మన ఇంట్లో కూడా తెలంగాణ క్లబ్ అని మన ఇంట్లో దూరిపోతారు. ఇదే కలుపు అని చెప్పేసి అనే పరిస్థితి. మొదటి వరకు మన రాయల్ క్లబ్ ఉన్నప్పుడు 9 లోపల వరకు వెళ్ళిపోయేవాడు. క్లబ్ దాటేసి వెళ్ళిపోయేవాడు. ఎక్కడంటే మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఇది అందుకని నీవేదో ఓడగొడుతున్న వాళ్ళని ఉంచేశావు. ఇంకా ముంచడానికి ప్రయత్నం చేయదు. ఇంకా నీకు ఇచ్చింది టైం 6 నెలలు మాత్రమే. ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో తప్పు చేశాను అన్నాడు. నా డబ్బు కోసం, ఇంకోటి కోసం, నేను ఖర్చు పెట్టిన దానికోసం అని చెప్పేసి ఒక రిలైజ్ అయ్యి ఈ 6 నెలలు 7 నెలలైనా కనీసం ఒక 4-5 మంచి పనులు చేయడానికి నీ తండ్రి నీ తల్లి ఇచ్చిన బుద్ధిని ఉపయోగించుకుని నీ కుటుంబం మంచి కుటుంబం నుంచి వచ్చావు, ఇంత చెడ్డగా ఉంటారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. అందుకని ఒక్కసారి గుర్తు చేసుకుని దీన్ని సద్వినియోగం చేసుకోమని ఇచ్చిన అవకాశాలు జీవితంలో ఎప్పుడు రా అవకాశాలు. రేపు సంవత్సరం అయిపోయిన తర్వాత 25,000 వస్తుంది. నీకు జీవితాంతో 25,000 వస్తుంది. యానం సేవ చేయకుండా 25,000 తీసుకోవడానికి నీకు అర్హత ఎక్కడుందా బాబు? ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్తే
నువ్వు ఆ పెళ్లి అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉండలేదని చెప్పేసి నీకు ఏమంటున్నారు. రూల్ ఏంటయ్యా? రూల్ ఏం చెప్తుంది? 6 నెలలు మన ఊరు పెట్టి వేరే చోట కానీ రాత్రి కాపురం ఉంటే, యానంలో రాత్రి లేకపోతే మరి రెసిడెన్స్ ఆఫ్ యానం కాదు. మరి నువ్వు ఎక్కడ రెసిడెన్స్ ఆఫ్ యానం అయ్యా? పగల కాకినాడ, పగలేమో అప్పుడప్పుడు యానం, రాత్రి కాకినాడ. మరి నువ్వు ఎలా రెసిడెన్స్ అవుతాయాను? యానం రెసిడెన్స్ ఎలాగవుతాయాను? నువ్వే తప్పు చేసినప్పుడు మిగతా గురించి ఎలా మాట్లాడగలుగుతామయ్యా? యానంకి నువ్వు పాడిచేలోనే ఉండాలి, యానంలోనే రాత్రి పౌరులు ఇక్కడ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడున్నాయా నువ్వు? మనకడగట్లే. నీ కోట్లు వేసిన వాళ్ళని, నీ దగ్గర డబ్బు తీసుకుని నీ కోట్లు వేసిన వాళ్ళకి సమాధానం చెప్పు. అందుకని ఈ రోజుతో ఇది ఆగేది కాదు. ఏ క్లబ్ వచ్చినా కానీ నువ్వు నా ఎన్ని కేసులు పెట్టించుకుంటావో, ఏది పెట్టుకుంటావో నేను రెడీ. రేపు నుంచి నీ క్లబ్ మళ్ళీ ఎలా ఓపెన్ చేస్తారో, నేను పాండిచేరి నుంచి వచ్చిన తర్వాత రోజు ఉన్న రోజంతా కూడా నేను పేకాటానికి లోపలికి వస్తాను. నువ్వు ఆఫ్ చేస్తావో, 60% గాళ్ళు నువ్వు ఆఫ్ చేస్తావో, లేదంటే 40% గాళ్ళు వాళ్ళు, లేదా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎదురు పక్కన ఉన్న వాళ్ళు మీరు ఆఫ్ చేస్తారో మీ అందరినీ కూడా చూస్తారని చెప్పేసి చెప్తూ, ఇవాళ తక్కువ టైంలో ఒక మెసేజ్ ఇస్తే మీరు 200 మంది మీరు ఇక్కడ సమావేశం అయ్యారు. పోలీసు కూడా 50 మంది వచ్చారని పంపించండి బాబు మీరు. ఎందుకంటే మల్లాడి కృష్ణారావు పంపించిన మెసేజ్ కి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, అసలు ఎవరు జనం రాలేదు, మమ్మల్ని పోలీసులు కూడా పెట్టలేదు అని మెసేజ్ పంపించండి. కరెక్ట్గా పంపించండి. అందుకని మీకు సిగ్గు శరం, మీరు నిజాయితీ, మన తల్లిదండ్రులు ఏ విధంగా పరిస్థితుల్లో మనం పెంచారు, మనకున్న వాల్యూస్ ఏంటనేది గుర్తు చేసుకుని ఈ రోజు నుంచైనా ఆ డబ్బుకి అవినీతికి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని, మీరు అవినీతి ఎవరైతే పాల్పడుతున్నారో మనసు మార్చుకుని యానం గురించి, యానం ప్రగతి గురించి, యానం ప్రజల గురించి ఆలోచించేయమని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా ఈ 2 గంటల టైంని ఈ క్లబ్కి వ్యతిరేకంగా ఇటువంటి క్లబ్లు మాకు అవసరం లేదని చెప్పేసి మనకు రాబోయే యానం ప్రజలకి ఎటువంటి చెడ్డ జరగకూడదనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగా మీకు ఇస్తారా సెలవు తీసుకుంటాను.